హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది మన ఇంటి ముచ్చట్లు ఛానల్. ఈరోజు మన చిన్న విషయం ఏంటంటే, ఒక కర్రీతో మనకు ఉదయం పూట టైం లేనప్పుడు ఒక కర్రీతో 3 ఐటెమ్స్ ఎలా చేసుకోవాలో మీకైతే కరెక్ట్‌గా అంటే క్లారిటీగా నేను చెప్పేసాను. ఒక టమాటా కూర వండుకుంటే చాలండి, ఆటోమేటిక్‌గా మనకి టమాటా రైస్ వచ్చేస్తది. అండ్ అలాగే అంటే ఉప్మా ఏదైనా గాని, సేమియా రవ్వ ఏదైనా గాని అది అలా అన్నమాట. మీకు అదే ఒక కర్రీతో చక్కగా 3 వెరైటీలు ఎలా చేసుకోవాలో మరి ఈ వీడియోలో మనం చూసేద్దాం. దిస్ ఈజ్ మన ఇంటి ముచ్చట్లు ఆర్‌బీ ఛానల్. సో ఎవరికైనా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. నీట్‌గా మీకు అయితే నేను వీడియో పెడతాను. అంత కాదు గానీ, అంత నీట్‌గా లేదు గానీ పర్లేదు, నేనైతే పెట్టి చూపిస్తాను మీకు. అంటే ఎప్పుడైనా ఉదయం పూట టైం సరిపోనప్పుడు ఇలా వండుకుంటే మీకు టైం కూడా కలిసొస్తది. అందుకనేసి నేను ఇది చేస్తున్నాను. అందరూ చూసేయండి. ఓకే, మనం టమాటాలు అయితే బాగా శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అట్లే ఆనియన్ కూడా నెక్స్ట్ బాండీ పెట్టేసి మనం మామూలు పోపు దినుసులు ఎలా వేసుకుంటాం అలాగే ఆయిల్, పోపు దినుసులు, కరివేపాకు వేసేసుకొని కొంచెం అలా అలా చేసేయాలి. కొంతమంది ఇంట్లో మేము బిర్యానీ రైస్ తినలేము, టిఫినే అలవాటు అయిపోయింటుంది. సో ఇక్కడ మా ఇంట్లో కూడా ఇక్కడ బిర్యానీ రైస్ తినలేము అంటారు. అందుకనేసి ఇట్లా కొద్దిగా టిఫిన్ చేద్దాము, టైం ఉండదు కదా ఆ టైంకి. వెళ్ళే టైంకి మళ్ళీ టిఫిన్ అని విడివిడిగా చేస్తుంటే లేట్ అవుతుందని అప్పుడు ఈ ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది. మనం టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాం కదా, దీంట్లో వేసి అలా అలా కలిపి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలకు ఒకసారి అలా కలిపెడితే మళ్ళీ అడుగు అంటుతూ ఉంటుంది కదా, అట్లా అంటదిలేండి, టమాటాలు కదా గ్రేవీ అంతా ఉంటుంది. ఇంకా ఇది అయితే అందరికీ తెలిసిందే, కాకపోతే దీన్ని 3 విధాలుగా వాడుకోవచ్చు అని చెప్దామనేసి అంతే. దీన్ని ఇట్లా ఫ్రై లాగా వేయించేసుకొని దీన్ని కొద్దిగా పక్కన తీసుకుంటాము, ఎందుకంటే దీంట్లో మనం ఇది ఉప్మాకి యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ మనం పసుపు, దాంట్లో ఉప్పు, కారం అన్నీ వేసేస్తాము. ఎందుకంటే ముందే వేసి కూడా తీసుకోవచ్చు, కానీ ఉప్మా కొంతమందికి ఎల్లోగా అట్లా ఉంటే నచ్చదు కదా, మా ఇంట్లో అది నచ్చదు కొంత, అందుకనేసి ఇట్లా ముందే తీసేసి అట్లా వేస్తాను. ఇంకా అన్నీ వేసాక కొంచెం అది మళ్ళీ ఉడకాలి కాబట్టి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము 1 కప్పు సేమియా తీసుకుంటాము. తర్వాత ఇందాక తీసుకున్న కర్రీని పక్కన పెట్టి జస్ట్ ఒక 1 మినిట్ అట్లా వేయించేసి, తర్వాత మనం 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, దానికి 2 కప్స్ వాటర్ పోసేసుకోవాలి. ఆ ప్లేస్లో సేమియానే కాదు, మనం ఇంకా సుజీ రవ్వ, గోధుమ రవ్వ ఇవి కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడైతే 2 కప్స్ వాటర్ పోసేసుకొని దాన్ని అలాగే పెట్టేసి కాసేపు 5 మినిట్స్ 2 మినిట్స్కి అంతా మరిగిపోతుంది. టమాటా కూర కూడా అయిపోవచ్చింది, కాయ అంతా కూడా బాగా నలిపి గ్రేవీ లాగా అయిపోయింది. ఇంకా అయిపోయినట్టే, దీంట్లో మనం వేయాల్సినవన్నీ వేసేసాము. ఇంకా దీన్ని దించేసుకుందాం. దించే ముందర కొద్దిగా ఇంగ వేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, కొంతమందికి తిన్న ఫుడ్ కడుపు ఉబ్బరంగా ఉండడం, నిండుగా అట్లా అనిపించడం అలా ఉంటుంది కదా, ఇది తింటే కొంచెం డైజెషన్ కూడా బాగా అవుతుంది. ముందైతే మా నాయనమ్మ వాళ్ళు వాడేవాళ్ళు, అది గట్టిగా ఉండేది, పలుకులాగా అంటే ఉండలాగా ఉండేది, దాన్ని తీసేసేవాళ్ళు. ఇది మామూలు అంగళ్ళలో తెచ్చింది. ఇంకైతే అది రెడీ అయిపోయింది. ఇంక ఇది కూడా చూద్దాం, ఈ ఎసరు చూసి ఇది కూడా మసిలిపోయింది. మనం ఆల్రెడీ పెట్టుకున్న సేమియాను కూడా దీంట్లో వేసేసుకుందాము. ఇదంతా ఎక్కువ టైం పట్టదు మనకి, ఆ కూర అయ్యేలోపు ఉప్మా అయిపోతుంది, కర్రీ కూడా అయిపోతుంది. మహా అంటే 2 నిమిషాలు కాదులే, 3-4 నిమిషాల్లో అయిపోతుంది. ఎందుకంటే ఏగి అదంతా అయిపోయి మనకి కొంచెం స్పీడ్గానే అయిపోతుంది. 5 నిమిషాల్లో అన్నీ మనం కట్ చేసుకునేదే కొంచెం లేట్ అవుతుంది, మనం వండేటప్పుడు కట్ చేసుకుని వండేది ఏం త్వరగానే అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇంక ఇది కూడా అయిపోయింది. ఇంక దించేసుకొని కర్రీ కొద్దిగా కప్లో తీసేసుకొని మనం రైస్ మిగిలిన దాన్ని దాంట్లో కలిపేసుకుంటాము. అది టమాటా కర్రీ మనకు ఇది చపాతీలోకి వాడుకోవచ్చు, రైస్లోకి వాడుకోవచ్చు. ఇంకొంచెం క్యారేజ్కి ఏదో సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంక ఈ రైస్ కలిపేసామనుకోండి, టిఫిన్లోకి మనం పొడి కూడా వేసుకోవచ్చు, అది కొబ్బరి కారము. మా అత్తయ్య ఊరు నుంచి వచ్చినప్పుడు అంతే ఈ పొడి తీసుకొస్తారు, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది, బాగా ఎక్కువగా అట్లా తింటూ ఉంటారు కాబట్టి. ఈ టిఫిన్ రెడీ అయిపోయింది. ఈ కర్రీ అయితే చపాతీలోకి, రైస్లోకి వాడుకోవచ్చు. మిగిలిన దాంతో ఇట్లా రైస్ కూడా కలిపేసి మనం క్యారేజ్కి కట్టుకెళ్ళేకి బాగుంటుంది, క్యారేజ్కి త్వరగా కూడా అయిపోతుంది. అంతే అండి, ఇది ఒక కర్రీని 3 విధాలుగా, టమాటా కర్రీని 3 విధాలుగా వాడేదాన్ని అంతే. ఎంత సింపుల్గా ఉంది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఒకసారి బాగుంటుంది టైం లేనప్పుడు.